హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. అయితే ఈరోజు మీ ముందుకి వోక్స్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైన్ ఆటోమేటిక్ వెహికల్ ఈరోజు మీ ముందుకి వీడియోలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2014 12వ నెల 20 తారీఖు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 2015 3వ నెల రిజిస్ట్రేషన్ అయింది. అంటే 2030 3వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 95,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఆటోమేటిక్ వెహికల్, మాన్యువల్ కాదు, ఆటోమేటిక్ డీజిల్ కారు. వెహికల్ వచ్చేసి డీజిల్ కార్ అండి. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లాగే ఈ వెహికల్ యొక్క ఓనర్షిప్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఓనర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చేతి మీదనే నడిచింది. ఇన్సూరెన్స్ కూడా 6వ నెల వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలోనే ఉంది. మిగతా వివరాలని చిన్న మైనస్లు ఏమైనా ఉన్నాయా, ఎట్లా ఏ విధంగా ఉందని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూస్తున్నాము. చాలా నీట్గా ఉంది ఫ్రంట్ సైడ్ చూడండి. వెహికల్ యొక్క టైర్ల కండిషన్ వచ్చేసి టైర్లు మొత్తం ఒక 80 to 90%, 80 నుంచి 90% వరకు ఉన్నాయి టైర్లు. అయితే రైట్ సైడ్ టైర్ కూడా చూడండి, ఇది కూడా అంతే 90%. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం ఏదైతే ఉందో అది షోరూమ్ నుంచి వచ్చిన అద్దమే ఉంది. ఇంతవరకు కూడా రీప్లేస్ కాలేదు, మారలేదు. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తున్నాం. అంతా నీట్గానే ఉంది, అంతా ఇటు చూడ అంతా ఒరిజినల్గా ఉంది. కాకపోతే పెండరు రైట్ సైడ్ డోర్ దగ్గర చిన్న టచ్అప్ అయింది, కానీ డోర్ మారలేదు. చూసిన నేను రాగానే డోర్ అయితే మారలేదు, అంత ఒరిజినల్గా ఉంది డోరు. ఇది కూడా ఒరిజినల్ షోరూమ్దే ఉంది. ఈ అద్దం కూడా ఇదైతే అద్దం ఏది ఉందో అద్దం ఒరిజినల్గా ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది. ఇది కూడా పైన చూడండి, ఈ అద్దం ఇది కూడా షోరూమ్ నుంచి వచ్చిన అద్దం, చిన్న టచ్అప్ అయింది అంతేగాని ఎలాంటి మేజర్ ఏం కాలేదు. ఈ డోరు అంతా ఒరిజినల్గా ఉన్నాయి, షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి. ఇంటీరియర్ మాత్రం హైలైట్. ఈ వెహికల్ చూడండి, చాలా లగ్జరీగా ఉంది. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ 2 ఎయిర్ బ్యాగ్స్, 2 ఎయిర్ బ్యాగ్లు అయితే రావడం జరుగుతుంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూడండి. బ్యాక్ సైడ్ రేర్ ఏసీ కూడా ఉంటుంది. ఈ డోర్ కూడా ఒరిజినల్ షోరూమ్దే ఉంది, డీజిల్ కార్ అండి. ఈ అద్దం కూడా ఇది కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైరు ఇది కూడా 90%గా ఉంది. ఈ టైర్ కూడా అంతే 90%గా ఉంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. బ్యాక్ సైడ్ వ్యూ కూడా బాగుంది, చాలా నీట్గా ఉంది వెహికల్. డిక్కీ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది. A to Z గుడ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఈ టైర్ కూడా ఇది 100కు 100% ఉంది. ఈ టైర్ అయితే చూడండి, 100కు 100% ఉంది ఈ టైరు. టూల్ కిట్ మొత్తం ఉంది. జాకీ, వీల్ పాన్ అన్ని సెట్ ఎట్లా ఉంది, ఎక్కడ రస్ట్ అయితే రాలేదు. చాలా నీట్గా ఉంది వెహికల్ మాత్రం. అన్ని టైర్లు ఒరిజినలే ఉన్నాయి. వెహికల్ యొక్క రైట్ సైడ్ ఇప్పుడు మనం చూస్తే చూడండి, డీజిల్ కారు చూడండి. రైట్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది, కాకపోతే చిన్న గీతలు అయితే ఉన్నాయి అంతే. ఈ టైర్ కూడా అన్ని టైర్లు 90% పైననే ఉన్నాయి మొత్తం. ఈ డోర్ కూడా ఒరిజినలే, ఇది కూడా ఒరిజినలే. 4 పవర్ విండోస్, సెంటర్ లాగా, మిర్రర్ అడ్జస్ట్మెంట్, అన్ని ఫీచర్స్ వచ్చినాయి. రీడింగ్ కూడా చూడండి 95,000 కిలోమీటర్లు. ఇంటీరియర్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకు రావడం జరిగింది. ఆటోమేటిక్ గేర్స్ అండి. ఇగో ఇప్పుడు Pలో ఉంది. P అంటే పార్కింగ్, R అంటే రివర్స్, N అంటే న్యూట్రల్, D అంటే డ్రైవింగ్, S అంటే స్పీడ్గా వెళ్ళే వారికి. దీంట్లో కూడా ప్లస్ మైనస్ ఎందుకు ఇచ్చారంటే దీంట్లో Dలో కూడా గేర్లు వేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా దీంట్లో కూడా ఉన్నది. ఆటోమేటిక్ ఏసీ కూడా ఉంది. ఓకే, వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. మన ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. ఆటో మోడ్ కావాలంటే ఆటో మోడ్ పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ కంట్రోల్ ఉంటుంది దీంట్లో. ABS కూడా ఉంటుంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ABS అంటే.
ఓకే, ఏసీ కూడా చల్లగా వస్తుంది. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి, చాలా నీట్గా ఉంది ఇంజన్. బ్యానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్దే ఉంది, ఎక్కడ ఏది మారలు అంతా ఒరిజినల్ ఉంది. బ్యాటరీ కూడా బాగానే ఉంది, ఎగ్జైడ్ బ్యాటరీ. ఆప్షన్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. ఏ అద్దం ఏది మారలు అంతా ఒరిజినల్ ఉంది వెహికల్ కూడా మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. ఒకసారి స్టార్ట్ చేయి. పీలో ఉండాలి, పీలో ఉంటేనే స్టార్ట్ అవుతుంది. పార్కింగ్ అది. ఓకే, మళ్ళీ ఆఫ్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయి. ఓకే రైట్, ఆపు. అట్లనే ఉండని, ఇక ఉండని. వెహికల్ కూడా ఇంజన్ కూడా చూడండి, ఇంజన్ బీటింగ్ కూడా చాలా బాగుంది. ఇంజన్ బీటింగ్ ఇప్పుడు వచ్చేసి వెహికల్ వచ్చేసి ఒక 100 కిలోమీటర్స్ నుంచి వెళ్ళి మనకు వెహికల్ రావడం జరిగింది. 100 కిలోమీటర్ 110 అన్నాడు నాతో కస్టమరు. 110 కిలోమీటర్స్ అయితే వెయ్యి రావడం జరిగింది. వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో, ఇంజన్ బీటింగ్ కూడా చాలా బాగుంది. బంద్ చేసే ఇక అన్న. వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే A to Z ఒరిజినల్ ఉందన్న. మొత్తం అన్ని టైర్లు 90% పైననే ఉన్నాయి టైర్లు. ఇన్సూరెన్స్ ఉంది, ఏ గ్లాసు ఏ డోరు ఏది మారాలి అంత ఒరిజినల్ ఉంది. లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ ఒకటి చిన్నగా టచ్అప్ అయింది, పెయింట్ వేసుకున్నారు, అంతేగాని అంతే తప్పించి మిగతా అంతా A to Z ఒరిజినల్ ఉంది. ఏ డోర్ మారాలి, ఏ గ్లాసు మారాలి, అన్ని షోరూమ్స్ వచ్చిన గ్లాసులే ఉన్నాయి. వెహికల్ అయితే చాలా ఒరిజినల్గా ఉంది. వెహికల్ యొక్క ధర వచ్చేసి 4,45,000 రూపాయలు. మీకు కూడా ఇందులో కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. మ్యాక్సిమం ట్రై చేస్తాను, కస్టమర్ రాగానే మ్యాక్సిమం ఒప్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మీరు రండి, ఇక్కడ రాగానే మాట్లాడితే నేను కస్టమర్తో మాట్లాడిస్తాను, మీరు మాట్లాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలని కూడా డైరెక్ట్ మన యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్ ఇట్లా అమ్మేసుకోవచ్చు. జగన్ కార్ బజార్ అని కొట్టండి అంతే, గూగుల్ మ్యాప్లో డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తే మీరు ఎవరు కార్ అమ్మాలనుకున్నా డైరెక్ట్ ఇక్కడ తీసుకురావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి, చిన్న సపోర్ట్ చేస్తే నేను మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొడితే వెహికల్స్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేయగానే వెంటనే అదే వస్తుంది, అంటే మిస్ అవుతారు మంచి కార్లు. ఎందుకంటే పాత వీడియోలు చూస్తున్నారు, 3 నెలలు 4 నెలలు ఫోన్ చేసి ఇది ఉందా అన్న అంటున్నారు, అవి ఉంటలేవన్నా వెళ్ళిపోతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.